భగవద్గీత 10వ రోజు. ఆపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమే తేషం బలం భీమాభిరక్షితం. ఆపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. తత్ అలాంటి, అస్మాకం మన యొక్క, భీష్మాభిరక్షితం భీష్మాచార్యుల వారిచే సురక్షితమైన బలం సైన్యం ఆపర్యాప్తం అపారము తు అయితే భీమాభిరక్షితం భీమునిచే రక్షితమైన ఏతేషం వారి యొక్క ఇదం ఈ బలం సైన్యం పర్యాప్తం పరిమితముగా నున్నది. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న భీమునిచే రక్షింపబడుచు పాండవ సైన్యం పరిమితము నున్నది. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి 2వ శ్లోకంలో సంజయుడు సమాధానం చెప్తూ 6వ శ్లోకం వరకు పాండవుల సైన్యం గురించి, 8-9 శ్లోకంలో కౌరవుల సైన్యం గురించి చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, కౌరవుల సైన్యాన్ని భీష్ముడు ప్రొటెక్ట్ చేస్తున్నారు, భీమునిచే ఇన్ఫినిట్లీ ప్రొటెక్ట్ చేయబడుతున్న పాండవ సైన్యం మాత్రం లిమిటెడ్గా ఉంది అని చెబుతున్నాడు.